హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సంగమ, అనుదిన ఆత్మీయాహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్కు నహూము గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనము. శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని సంగమ, లోకంలో రకరకాలైన శ్రమలు అనుభవిస్తూ జీవిత యాత్రను క్రైస్తవురాలిగా కొనసాగిస్తున్నప్పుడు శ్రమ వచ్చినందుకు సంతోషపడాలి. ఆ శ్రమను బట్టించి అతిశయపడాలి. యేసుక్రీస్తును బట్టించి నీకు శ్రమ కలిగిందా, నీవు ధన్యుడవు, ధన్యురాలవు. అయితే లోకంలో ఎన్నో శ్రమలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు. కానీ ఆ సమయములో శ్రమ దినమున శ్రమ కలిగినటువంటి ఆ రోజును నువ్వు దేవుని యొక్క రెక్కల నీడకు వెళ్ళేటువంటి బిడ్డగాను ఉండాలి. ఎందుకంటే లోకంలో నీకు శ్రమ వచ్చినప్పుడు లోకంలో ఎవరు దగ్గర నాకు ఆదరణ దొరుకుతుంది, ప్రేమ దొరుకుతుంది, సహాయం దొరుకుతుంది, నేను తలదాచుకోవచ్చు, నేను కొంతకాలం ఈ శ్రమ దినమున వారి దగ్గర నేను నెమ్మది పొందుకోవచ్చు అని నువ్వు లోకం వాళ్ళ వైపు నువ్వు చూడకూడదు. క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా నీకు ఆశ్రయ దుర్గము యేసయ్యనే అని నువ్వు పూర్తిగా ఆయన మీద ఆధారపడి అడుగులు వేస్తూ విశ్వాసంతో ముందుకు సాగుతూ శ్రమ వచ్చినప్పుడు బయటి వ్యక్తులకు చెప్పుకొని, ఇంకా వేరే వాళ్ళకు చెప్పుకొని, ఇంకా అనేక మందికి చెప్పుకొని నువ్వు ఏడ్చినా నీకు వాళ్ళు ఆదరించినది, వారి సహాయం చేసినది, వారు నిన్ను దాచినటువంటి సహాయము చిన్నదే. కానీ నీ దేవుడు చేసే సహాయము, ఆదరణ, నీ దేవుని యొక్క హస్తము ఎంతో గొప్పగా నీకు ఆ యొక్క ఆదరణను అనుగ్రహిస్తుంది, సహాయాన్ని అనుగ్రహిస్తుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుడిగా, ఒక యేసయ్య నమ్మిన బిడ్డగా నీకు ఆశ్రయదుర్గము ఎవరు అంటే యేసయ్యనే. మనుషుల ద్వారా నువ్వు ఆదరణ పొందాలను, ఆశ్రయం పొందాలను అటువంటివి మనసులో పెట్టుకోకూడదు. ఒకవేళ మనుషులను కూడా దూరం పెట్టేస్తాడు దేవుడు కొన్నిసార్లు. ఆయన మీదనే ఆధారపడాలని ఆయన కోరుకుంటాడు. ఆయన పిల్లలు ఆయన్నే అడగాలని కోరుకుంటారు. ఆయన పిల్లలు ఆయన దగ్గర ఉండి మేలులు పొందాలనుకుంటారు. ఆయన పిల్లలు శ్రమలోనైనా విడిచిపెట్టని బంధంలాగా ఉండాలని కోరుకుంటాడు ఆ యేసయ్య. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ్రయదుర్గమైన ఆయనను విడిచిపెట్టక ఆశ్రయదుర్గమైన ఆయనతోనే చివరి శ్వాస వరకు నీ యొక్క ఆత్మీయయాత్రను కొనసాగించాలా. ఆశ్రయదుర్గము అని నువ్వు గ్రహించి అనుభవించి సాక్ష్యంగా నువ్వు నిలబడాలా. శ్రమలు లేనిది ఎవరికండి? శ్రమ వచ్చినప్పుడే అసలైనటువంటి నీ నిజ స్వరూపం బయటపడుతుంది. అగ్ని లాంటి శ్రమలలో, ఇబ్బందుల లాంటి కొలిమిలో ఉన్నప్పుడే శుద్ధ సువర్ణంగా నువ్వు మార్చబడాలా. ఆ శ్రమలోనే నీ అసలు స్వభావం బయటపడుతుంది, నీవు వర్జినాలిటీ బయటకు వస్తుంది. కనుక శ్రమ వచ్చినప్పుడు, శ్రమ అనుమతించబడినప్పుడు ప్రభువే మనకు ఆశ్రయదుర్గమని ఆయన చెంతకు పరిగెత్తి దాచబడేటువంటి విశ్వాసము, ఆ యొక్క ఆయన పట్ల నువ్వు చూపినటువంటి, ఆయన పట్ల నీకున్నటువంటి విశ్వాసాన్ని తెలియజేస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆశ్రయదుర్గమైన ఆ యేసయ్యకు దూరంగా ఉండొద్దు. శ్రమ దినమున ఎవరెవరో నిన్ను ఓదార్చాలని చూస్తారు, ఆదరించాలని చూస్తారు, సాయం చేయాలని చూడొచ్చేమో. కానీ నీ దేవుని సహాయం కొరకై వేచి ఉండు. గొప్పగా ఆయన సహాయం చేసి దీవిస్తాడు. ఒక అనుభవం గుండా, ఒక సాక్ష్యం చెప్పే బిడ్డలాగా నువ్వు ఎదుగు. దేవుని బిడ్డలారా, శ్రమ దినమందు, శ్రమల కాలములో, కష్టకాలంలో చూడండి, ఏమేమో గుర్తుండకపోవచ్చు, డబ్బులు వచ్చినది గుర్తుండకపోవచ్చు, ఇంకోటి గుర్తుండకపోవచ్చు. కానీ మనసు శ్రమపరచబడినప్పుడు అది ముద్రించబడి మనసులో ఉండిపోతుంది. శ్రమకాలము చాలా హృదయంలో నాటుకొని పోతుంది. అది రాయబడి ఉంటుంది దాంట్లో, హృదయంలో. అంతగా శ్రమ
నిన్ను ఎటువంటి శుద్ధ సువర్ణంగా మారుస్తుందో నీవు ఒక అనుభవం గుండా ఒక సాక్ష్యం నీ ద్వారా బయటికి వచ్చే విధంగా చేయబడుతుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసంతో అడుగులు వేయండి. శ్రమ దినమున మనుషుల వైపు చేతులు చాపొద్దండి, మనుషుల వైపు చూడొద్దండి. మనుషులు ఈ రోజున సహాయం చేయొచ్చు, ఈ రోజున నీకు ఆశ్రయదుర్గంగా వాళ్ళు ఉండొచ్చు. మళ్ళా వాళ్ళు నీకు ఆ చేసిన సహాయాన్ని ఎంతోమందికో చెప్పి నిన్ను హేళన చేయొచ్చు. కానీ నీ దేవుడు దాచే దేవుడు, కాచే దేవుడు, అసలు ఆయన ముదిమి వచ్చే వరకు ఎత్తుకొని నడిపించే దేవుడు. అటువంటి గొప్ప ఆశ్రయదుర్గమైన యేసేకు దూరంగా ఉండొద్దు. శ్రమ దినమున లోకం వైపు మనుషుల వైపు ఆధారపడే మనసు నీకు ఉండకుండా క్రీస్తు మీదనే ఆధారపడి ఆ శ్రమ దినమున నువ్వు ఇంకా పరిపూర్ణత సంపాదించుకొని నువ్వు శుద్ధ సువర్ణం వల్ల మార్చబడి యేసు క్రీస్తు కొరకు లోకంలో ఒక సాక్షిగా వెలుగొందుదువుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీకు వందనాలు. అనేక శ్రమల గుండా కష్టాల గుండా ఉన్నప్పుడు నువ్వు విడిచిపెట్టే దేవుడో కాదయ్యా, నువ్వు హేళన చేసే దేవుడో కాదయ్యా, నువ్వు అప్పగించే దేవుడో కాదయ్యా, నువ్వు రెక్కలు చాచి రండి నా చింతకని పిలిచే దేవుడు, నువ్వు దాచే దేవుడో కాచే దేవుడు. అటువంటి గొప్ప దేవుడు మా కొరకు పరలోకము నుండి దిగి వచ్చిన దేవుడు, రాజుగా ఉండి తగ్గించుకున్న దేవుడు. అటువంటి గొప్ప దేవుడు నాయన నీకు వందనాలు. విన్నవారందరూ నాయన నీలాగా మార్చబడి శ్రమలోనైనా నిన్ను విడిచిపెట్టక నీ కొరకు నాయన వారు చివరి శ్వాస వరకు నాయన బ్రతకడానికి అయా విశ్వాసము పోగొట్టుకోకుండా కాపాడుకోవడానికి కృప చూపి నడిపించే సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్. దేవుడు మళ్ళీ దీవించును గాక. ఆమేన్.